జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై కావలి మున్సిపల్ అధికారులు పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 145 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేసినట్లు అధికారులు గుర్తించి పత్రికా నోటీసు ప్రచురణ చేశారు. లేఅవుట్లు వేసిన వారి పేర్లతో సహా పత్రికలో పబ్లిక్ నోటీస్ ప్రచురణ చేశారు. ఈ సమాచారం కావలిలో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ప్లాట్లు కొన్న వారి గుండెల్లో గుబులు మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ నోటీసు పలు రకాలుగా చర్చకు దారితీస్తుందనేది కూడా వెల్లడవుతుంది. గత పాలకుల హయాంలో ఉన్న అధికారులే నేటి పాలకుల కాలంలో కొనసాగుతున్నారు. ఈ నోటీసులు జారీ చేసే అధికారులు ఆనాడు కొన్ని నెలలు, సంవత్సరాలుగా లేఅవుట్లు వేస్తూ గ్రావెల్, మట్టి తరలిస్తుండటంతో ఆ లేఅవుట్లు వేస్తున్నప్పుడు అడ్డుకొని ఉంటే నేడు ప్లాట్లు కొన్న లబ్ధిదారులకు టెన్షన్ ఉండేది కాదనే చర్చ సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నోటీసు జారీ అంశం పెద్ద దుమారమే లేపిందని తెలుస్తుంది. ప్రజలకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటే అందుకు సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటుగా అధికారులపై కఠినమైన చర్యలు చేపట్టాలనే చర్చ కావలి పట్టణంలో సాగుతుంది. ఏదేమైనప్పటికీ కావలి ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ లేఅవుట్ల దందాపై, రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని కనిపిస్తుంది. కనుక మున్ముందు ఏమి జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావలి పురపాలక సంఘం కమిషనర్ పబ్లిక్ చేసిన నోటీసులో పేర్లు గమనించినట్లయితే, ఈ మురళీరెడ్డి 4.46 ఎకరములు, వేముల చెన్నకేశవుల నాయుడు పేరు మీద 6.52 ఎకరములు, సుకుమార్ రెడ్డి పేరు మీద 30 ఎకరములు, దుంప భాస్కర్ రెడ్డి మరియు తిక్కవరపు శ్రీనివాసులరెడ్డి పేరు మీద 9.92 ఎకరములు, వేముల చెన్నకేశవుల నాయుడు పేరు మీద 11.38 ఎకరములు, జె మహేంద్ర పేరు మీద 12.3 ఎకరములు, మన్నెమేల సుకుమార్ రెడ్డి పేరు మీద 4.88 ఎకరములు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పేరు మీద 10.19 ఎకరములు, గౌతనబోయిన సుబ్రహ్మణ్యం పేరు మీద 2.52 ఎకరాలు, జనిగర్ల మహేంద్ర పేరు మీద 3.12 ఎకరములు, జనిగర్ల మహేంద్ర పేరు మీద 2 ఎకరములు, మన్నెమాల సుకుమార్ రెడ్డి పేరు మీద 4.33 ఎకరములు, జనిగర్ల మహేంద్ర పేరు మీద 6.61 ఎకరములు, రాజ్పుట్ సీతారాం సింగ్ పేరు మీద 3.24 ఎకరములు, దుంప భాస్కర్ రెడ్డి పేరు మీద 5.20 ఎకరములు, ఈతమొక్కల చంద్రశేఖర్ రెడ్డి పేరు మీద 7.86 ఎకరములు, సిద్ధారెడ్డి రవికుమార్ పేరు మీద 3.62 ఎకరములు, జనిగర్ల మహేంద్ర యాదవ్ 17 ఎకరములు, ఇలా దాదాపు 18 పేర్ల మీద ఈ అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు ఆయా సర్వే నెంబర్లతో సహా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కనుక పై తెలియజేసినటువంటి లేఅవుట్లో నందు స్థలము లేక ప్లాట్లు కొనుగోలు చేయుట చట్టవిరుద్ధమని, ఈ ప్లాట్లకు అమ్మకము, కొనుగోలు వీలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయబడవు అని, ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబడవు అని, మౌలిక వసతులు అనగా రోడ్లు, కరెంటు, నీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించబడవు అని, దీనిని ప్రజలంతా గమనించాలని ఈ నోటీసులో విజ్ఞప్తి చేశారు. కనుక అనధికారికంగా లేఅవుట్లు వేసిన, అమ్మకాలు చేపడుతున్న స్థల యజమానులు లేదా డెవలపర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని కావలి పురపాలక సంఘం కమిషనర్ నోటీసులో తెలియజేసి ఉన్నారు.